ప్రభుత్వము కూటమి 3 పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకునే నిర్ణయాలు 2. ఒకటి P3, 2 వచ్చేసి P4. P3 విధానంలో ఏమంటే ప్రభుత్వం నడవాల్సిన మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసి ఇది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల్లో ఉన్న మేధావి విద్యార్థులకు వాళ్ళకు మెడికల్ విద్యను అందజేయకుండా ప్రైవేటు సంస్థలకైతే కోట్ల రూపాయలు డొనేషన్లు కట్టి ఎట్లా పోలేరు చేయలేరు. సో ఆ విధంగా అన్ని తరగతుల వారిని మెడికల్ విద్యకు దూరం చేయడం, మెడికల్ విద్యకు దూరం చేసి వాళ్ళను పేదవారిగా ఉంచాలనే ఉద్దేశం ప్రభుత్వానికి. అది P3లో. P4 విధానం ఏమంటే ధనికులుగా ఉన్నవారు కొన్ని పేద కుటుంబాలను దత్తత తీసుకొని వాళ్ళను అభివృద్ధి చేయాలనేది P4 విధానం. అయ్యా మీరే మీ పాలసీ వల్ల మీ విధాన నిర్ణయాల వల్లనే ప్రజలను మీరే పేదవారిగా చేసి అదే పేదలను మీరు ధనికులు దత్తత తీసుకోవాలని కోవడంలో ఇది ఒక వింత నిర్ణయాలుగా మేము భావిస్తున్నాము. అలాగే ముఖ్యమంత్రి గారు ఈ పద్ధతికి కూడా వందల వేల కోట్లున్న రాజకీయ నాయకులు ఈ పద్ధతికి కూడా రాజకీయ పెన్షన్లు 1, 2 అంటే ఎమ్మెల్యేది 1, ఎంపీది 1 ఈనాటికి కూడా తీసుకుంటా ఉన్నారు. మీరు ఒకప్పుడు నరేంద్ర మోడీ గారు ఎవరైనా కానీ ధనికులుగా ఉన్నవాళ్ళు ఫ్రీ గ్యాస్ అని వదులుకోండి అని చెప్తే చాలామంది కూడా వదులుకున్నారు. సో అదే పద్ధతిలో మీరు కూడా కానివ్వండి రాజకీయ నాయకులకు, అయ్యా మీరు రాజకీయ పెన్షన్లు తీసుకోవద్దు అని చెప్పి ఎంతమంది స్పందిస్తారో మీకే తెలుస్తుంది. సో అటువంటి పరిస్థితుల్లో ధనికులు మీరందరూ పేదవాడిని దత్తత తీసుకొని అభివృద్ధి చేయడం అంటే ఎంత ఆశాస్పదం ఇది. ఆ పరిస్థితులు ఉన్నాయా? మరి ఈ విధంగా మీరు రాష్ట్ర అభివృద్ధి కోసం మేము లక్షల కోట్ల రూపాయల అప్పులు ఏమో చేస్తున్నారు కదా. అటువంటిది కేవలం ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే మెడికల్ కాలేజీలకు అప్పులు తెచ్చి డెవలప్ చేసి ఆ విధంగా కొన్ని మధ్యతరగతి కుటుంబాల్లోనే మేధావి విద్యార్థులకు అవకాశాలు కల్పించండి. ఆ విధంగా నీకు వాళ్ళు డెవలప్ అయితే ఆ కుటుంబాలను మీరు దత్తత తీసుకోవాల్సిన అవసరం లేదు కదా. సో దీనివల్ల ఇది కేవలం పూర్తిగా మీ అనాలోచితమైన నిర్ణయం ఇది. అదేవిధంగా ఇప్పుడు మీరు CRDAలో ఏదో ఐకానిక్ వంతెన కడుతున్నాము మీరు ఓటు వేయండి అని చెప్పి ఒకటేదో ఇచ్చారు. దానికి CRDA వాళ్ళు ఓటింగ్ కూడా కాల్పాటు చేసినారు. అది ఈనాడు పత్రికలో వచ్చింది. ఐకానిక్ బ్రిడ్జికి ఓటు వేయండి అని. సో దీని మీద పెట్టండి. మెడికల్ కాలేజీలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండాలన్నా ప్రైవేట్ ఆధ్వర్యంలో ఉండాలి. 100% ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మెడికల్ కాలేజ్ రన్ చేయాలని చెప్పి రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా కోరుకుంటారు. ఎందుకంటే రాష్ట్ర ప్రజలకు కావాల్సింది ఉచిత విద్య, ఉచిత వైద్యం. మీ పథకాలు ఏమీ అవసరం లేదు. మీరేదో ఓట్ల కోసం దానికోసం సూపర్ 6 అయ్యి ఇస్తున్నారు కానీ అవన్నీ ఏమీ అవసరం లేకుండా ఉచిత వైద్యం అందించండి. గవర్నమెంట్ కాలేజీలను గవర్నమెంట్ హాస్పిటల్ డెవలప్ చేయండి. మీరు ఎందుకంటే 25 లక్షలు దానికి ఏదో బీమా ఇచ్చినాం అది ఇవన్నీ. కాబట్టి ముఖ్యమంత్రి గారు మీరు తీసుకున్న నిర్ణయాన్ని మీరు రద్దు చేసుకొని ఈ గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తెచ్చిన 17 కాలేజీలను కూడా మీ ఆధ్వర్యంలోనే నడిపి పేద ప్రజలకు అండగా ఉంటారని చెప్పి మేము ప్రజాపక్షం పార్టీ తరఫున మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఎన్ని నిమిషాలు వచ్చింది?